ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మనం 1/6/2025 2025 సంవత్సరం 6వ మాసంలోకి వచ్చేసాం. మనం చాలా జాగ్రత్తగా ఆర్థికంగా అభివృద్ధి పొందాలి, ఐశ్వర్యాన్ని పొందుకోవాలని కోరుకుంటూ ఈరోజు మనం 1/6/2025 ఆదివారం రోజు ఉన్నటువంటి పంచాంగ వివరణ మరియు ద్వాదశ రాశి రోజువారీ ఫలాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, జ్యేష్ఠ మాసం, శుక్లపక్షము, షష్ఠి రాత్రి 8:05 వరకు ఉండి తదుపరి సప్తమి ప్రారంభమవుతున్నది. అమృత గడియలు రాత్రి 8:03 నుంచి 9:41 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:59 నుంచి 5:51 వరకు. వర్జము ఉదయం 10:15 నుంచి 11:53 వరకు. రాహుకాలం సాయంకాలం 5 గంటల నుంచి 6:36 వరకు. సూర్యోదయం 5:44కి, సూర్యాస్తమయం 6:43కి. ఈరోజు ఆశ్లేష నక్షత్రం రాత్రి 9:41 వరకు ఉండి తదుపరి మఖ నక్షత్రం ప్రారంభమవుతుంది. నేను చెప్పినటువంటి శుభ సమయాలను, పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను. మేషరాశి వారి ఫలితాలు: ధనధాన్య వృద్ధి, శుభయోగాలు, వివాహయోగం, సంతాన ప్రాప్తి, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, శుభవార్త శ్రవణం. ఆర్థికాభివృద్ధి బాగా ఉంటుంది. లాటరీలు, జూదళ్ళు, ధన ప్రాప్తి పొందుకోవచ్చును. కళాకారులు, క్రీడాకారులకు అభివృద్ధి, సినిమా రంగంలో వ్యాపార లాభం, రాజకీయ రంగంలో అనుకూలత, సమస్త వ్యాపారాలు అభివృద్ధి పొందుకునే అవకాశం. బుటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, ఫార్మా, సిమెంట్, ఐరన్, యూటికల్ వ్యాపారంలో, కిరాణా సంబంధ, సూపర్ మార్కెట్ సంబంధ వ్యాపారం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ వినియోగదారులకి, నర్సరీ తోటలు, పూజాద్రి వ్యాపారంలో కానీ, సినిమా రంగ వ్యాపారంలో కానీ, అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి కానీ లాభం. సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రైతన్నలకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు పొందుకోవడం. రాజకీయ రంగంలో అభివృద్ధి బాగా కనబడుతోంది. కళాకారుల, క్రీడాకారుల అభివృద్ధి కూడా పొందుకునే అవకాశాలు ఉన్నాయి. మంచి మాట తీరు, వ్యవహార శైలి, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకోవచ్చు. కోర్టు వివాదాలు సమసిపోయే అవకాశాలు, పెద్దల అంగీకారంతో అనుకూలవంతమైన శుభయోగాలు పొందుకోవచ్చును. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకు కూడా మంచి లాభాలు. ముఖ్యంగా కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకి పండగ వాతావరణంగా చెప్పబడుతుంది. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 3 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృషభ రాశి వారికి ధైర్యము, స్థైర్యము, పట్టుదల, కార్యశీలత, ఆనందయోగం, ఐశ్వర్యం, శుభకరమైన సుఖవంతమైన ప్రయాణ లాభం, ఆధ్యాత్మిక చింతన, రుణపీడ పరిహారం, రోగనాశనం, ఆర్థిక విషయాల్లో వెసులుబాటు పొందుకునే అవకాశం. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కానీ, ఈవెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్జిన్, షూ పరిశ్రమలు కూడా మంచి లాభాలు. ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, కళాకారులు, క్రీడాకారులకి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం. రాజకీయ రంగంలో కూడా అభివృద్ధి పొందుకునే అవకాశం. పోగొట్టుకున్న వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం. ఇంట్లో తప్పక శుభకార్యము జరుగుతుంది. ఆనందకరమైన ప్రయాణం, తీర్థయాత్ర సేవన, వాహన సౌఖ్యాన్ని పొందుకునే అదృష్టవంతమైన శుభదినంగా చెప్పవచ్చు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి శుభయోగాలు. లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. ముఖ్యంగా జ్యోతిష పండితులకు మంచి లాభాలు. కులవృత్తుల వారి గౌరవాన్ని పొందుకోవచ్చు. బ్రాహ్మణత్వములకి ఆర్థిక ప్రయోజనాన్ని పొందుకునే శుభతరుణం. మధ్యవర్తిత్వం నుంచి బయటపడే అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో వృత్తి ఉద్యోగాదులు కూడా లాభం కనబడుతుంది. విదేశీ ప్రయాణం మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. ఈరోజు మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరుల వల్ల లాభం, మంచి మాట తీరు, మాతాపితృల సౌఖ్యము, రోగనాశనం, రుణ విమోచనం, శుభవార్తా శ్రవణం, లాటరీల వల్ల, జూదం వల్ల ధనప్రాప్తి, వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకోవడం, కళాకారులు, క్రీడాకారులకి లాభవంతంగా ఉండడం, రాజకీయ నాయకులు కలిసి రావడం, సినిమా రంగంలో వృద్ధి, కళాకారులకి ముఖ్యంగా విదేశాల్లో కూడా మంచి పేరు ప్రతిష్టలు, అనుకున్నటువంటి చోటికి ఉద్యోగంలో బదిలీలు, విద్యా సంబంధ విషయాలు, ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షల్లో మంచి విజయాన్ని సాధించవచ్చు. కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను తొలగిపోయి అనుకూలవంతమైన అనుబంధ యోగ, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు,
ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగేటువంటి అవకాశం, వ్యాపార పరంగా వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, గాజు పరిశ్రమ, హోటల్, మద్యపాన వ్యాపారంలో కానీ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారం, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమలు కూడా లాభవంతమైన స్థితి. ఉన్నతమైనటువంటి వైద్య, ఉద్యోగ, వ్యాపారంలో అనుకూలత, గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయం, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకునే అవకాశం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి మంచి శుభయోగం. ఆస్తిపాస్తులు కలిసి వచ్చే అవకాశం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగ ప్రాప్తి పొందుకోవడం, ప్రయాణ శుభయోగాన్ని కూడా పొందుకోవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 5 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. శుభయోగమే. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో వెసులుబాటు, వృత్తి ఉద్యోగాదుల్లో అనుకూలత, ఆనందం, సువర్ణ వజ్ర ఆభరణ ప్రాప్తి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మకరం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలోను, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్ల వారికి లాభాలు, రైతన్నలకి మంచి శుభయోగాలు కనబడుతున్నాయి. స్వామి, అకాల వర్షాల వల్ల కొంతమంది దెబ్బతింటున్నారు. అదే ఒకటి గుర్తుపెట్టుకోండి, కుజుడి యొక్క స్థాన భ్రంశం వల్ల అకాల వర్షాలు ఉంటాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పబడింది, పంచాంగంలో కూడా చెప్పబడింది. అయినా సరే రైతులు మీ ధాన్యాన్ని రోడ్డు మీద ఆరబోసుకోవడం. రైతులు ఒకప్పుడు ఒక ఉత్తమ జ్యోతిష్య పండితులు, కానీ ఈ మధ్యకాలంలో రైతుకి ఎప్పుడు గాలి దుమారం వస్తుందో, ఎప్పుడు మబ్బు పడుతుందో, ఎప్పుడు వర్షం వస్తుందో అనే విషయాన్ని మర్చిపోయారు వాళ్ళు. ఈ గాలి వాసనను చూసి, మట్టి వాసనను చూసి, ఎండ తీవ్రతని బట్టి వాళ్ళు వర్షం వచ్చేది, గాలి దుమారం వచ్చేది చెప్పేవాళ్ళు. ఇప్పుడు అటువంటి వ్యక్తులు లేరు. పోనీ పంచాంగంలో చెప్పినటువంటి విషయాన్ని అనుకుంటారా? లేదు. ఎందుకంటే నాస్తికవాదం ఎక్కువైపోయి జాతకం తప్పు, పంచాంగం వేస్ట్ అన్నటువంటి విషయంలో మీ దాన్ని పక్కకు పెడుతున్నారు. దయచేసి మీరు గుర్తుపెట్టుకోండి, పంచాంగంలో ఋతువు మార్పుని, తీవ్రమైనటువంటి తేమగాలులను బట్టి అకాల వర్షం వచ్చేటువంటి స్థాయిని చెప్పగలిగే అవకాశం ఉంటుంది. పంచాంగంలో రాసి ఉంది. ఆ విషయాన్ని గమనించుకోండి. కొత్త యువరక్తం ఉన్నటువంటి యువ రైతులు అందరూ కూడా ఏదో పంచాంగం పక్క పెట్టేసి నాకు తెలుసులే అన్న విధానాన్ని అవలంబించకండి. శాస్త్రజ్ఞానం మంచిదే, కాదని చెప్పట్లేదు, కానీ శాస్త్రీయత లోపించే శాస్త్రజ్ఞానం కన్నా సశాస్త్రీయమైనటువంటి పంచాంగ వివరణ మీకు మంచి లాభాన్ని కలిగిస్తుంది. ఈ విషయాన్ని గమనించుకోండి, లేదా నష్టపోయే ప్రమాదం కనబడుతుంది. మనకి కొంతమందికి ఆంధ్ర వైపు కానివ్వండి, తమిళనాడు వైపు కానివ్వండి, మన తెలంగాణలో వరంగల్ వైపు, ఏటూరు నాగరం వైపు తీవ్రమైనటువంటి అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయి, ధాన్యం అంతా కూడా కొట్టుకుపోయింది. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనదు. మరి ఆ ధాన్యం పండిన రైతు ఏమైపోవాలి? దానికి ఇన్సూరెన్స్ చేయించారా? ధాన్యాన్ని కూడా కనీసం 200-300 కట్టి ఇన్సూరెన్స్ చేయిస్తే ఇక డబ్బులు వస్తాయి కదా, కానీ మనం చేయించాం. మనకు అటువంటి చెప్పేవాళ్ళు ఎవరు లేరు. దయచేసి మీరందరూ కూడా అటువంటి ప్రయత్నాన్ని చేయండి, జాగ్రత్తలు పాటించండి, తద్వారా అనుకూలంగా ఉంటుంది. సరే, ఏదేమైనా మంచి వాతావరణం, రైతుకి పంట లాభం, పూలు పలుకురాలు పండించే వారికి లాభాలు ఉంటాయి. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారులు, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారు కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంది. ధనధాన్య వృద్ధి, వృత్తి ఉద్యోగాల లాభాలు, కొత్త ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చు. ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం ఉంది. రాజకీయ రంగంలో, కళాకారులకి, క్రీడాకారులకి, సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే శుభదనంగా చెప్పవచ్చు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 6 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. సింహరాశి వారికి కూడా అదృష్ట యోగం, ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, విహారయాత్రలు, వినోదయాత్రలు, బంధులాభం, మిత్ర సౌఖ్యం, రోగనాశనం, రుణము, ఆత్మస్థైర్యం, ఆనందమయ జీవనం, విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మగరం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, సినిమా రంగ వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి, ఈవెంట్స్ చేసే వారికి, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమల్లో లాభాలు పొందుకోవచ్చు. విద్యాలాభం, ఉద్యోగ లాభం, విదేశీ ప్రయాణం మీకు అనుకూలతని, ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పకుండా మీరు అనుకున్నటువంటి ఆర్థిక ఆనందాది, అదృష్ట యోగాల పరంపర పొందుకోవచ్చు. మంచి వ్యక్తులతో పరిచయాలు, ఇంట్లో వివాహ సంబంధ చర్చలు కానీ, గృహప్రవేశ సంబంధ చర్చలు కానీ, ఆస్తి పంపకాల శుభవార్తలు కానీ, కోర్టు వివాదాల సమస్యపూడంగా జరుగుతుంది. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభం. డ్రైవర్లకి, పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగం. ఈరోజంతా మీకు శుభకర ఆనంద యోగం చెప్పబడుతోంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కన్యా రాశి వారికి చాలా చాలా ప్రశాంతమైన జీవనం,
ఆరోగ్యం, ఆనందం, శుభవార్తా శ్రవణం, బంధులాభం, మిత్రసౌఖ్యం, రోగనాశనం, రుణ విమోచనం, విదేశీయానం, విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, ఆస్తి పంపకాలు, నూతన ఆస్తిపాస్తులు కొనుగోలు చేయడం, మంచి సంపూర్ణ ఆరోగ్యము, అలాగే ఉన్నతమైన వ్యక్తులతో పరిచయాలు, కొత్త వ్యాపార ప్రారంభం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారం లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి కూడా లాభవంతమైన అదృష్టంగా చెప్పవచ్చు. కాస్త మీరు అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాలు తప్పకుండా పొందుకుంటారు. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా లాభదాయకంగా ఉండబోతోంది. పట్టుదల, కార్యశీలత, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, ప్రజలు, చేపల చెల్లెల వారికి లాభాలు, రాజకీయ రంగాల అభివృద్ధి, కళాకారుల, క్రీడాగల లాభాలు, అలాగే పూలు, పళ్ళు, కూరగాయలు, మినపగుళ్ళు, చింతపండు, బెల్లం, మిర్చి, పత్తి పరిశ్రమలోను రైతులకి మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. 7 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. తులారాశి వారికి కూడా పండగ వాతావరణం, అనూహ్యమైనటువంటి శుభ సంఘటన. మనం అనుకో ఈ పని అవుతుందా అనుకున్నటువంటి విషయంలో సునాయాసంగా మీకు ఆ పని పూర్తవుతుంది. మంచి వ్యక్తులతో సహాయ సహకారాలు అందుకుంటారు. సోషల్ మీడియా, శాటిలైట్, జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి లాభం, రుణపీడ పరిహారం, రోగనాశనం, వ్యాపారపరంగా వృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ, అలాగే సినిమా రంగ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్ వ్యాపారంలోను, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసేవారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారంలో, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపల లాభం, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు పండించే వారికి అభివృద్ధి, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును. రాజకీయ నాయకులకు అనుకూలత, కళాకారుల, క్రీడాకులకు అభివృద్ధి పొందుకోవచ్చు. వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభము, ఆనందయోగం, వృత్తి, ఉద్యోగాదు లాభాలు, పోటీ పరీక్షలు, ముఖ్యంగా ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్ లాంటి పరీక్షలు ఉంటాయి. వాటిల్లో మంచి విజయాన్ని సాధించగలిగే అదృష్ట యోగము. ఈరోజు చాలా మంచి ఆనందకరమైన సుఖ శుభజీవనాన్ని పొందుకోవచ్చు. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. వృశ్చిక రాశి వారికి కూడా ఆనందకరమైన అదృష్ట యోగం. ముఖ్యంగా డబ్బు విషయంలో వీరికి లోటు ఉండదు. అన్ని పనులు సమయానుకూలంగా పూర్తి చేసుకోవడం, ప్రశాంతమైన వాతావరణం, ధన, కనక, వస్తు, వాహన, విద్యా, ఉద్యోగ, వ్యాపార లావాదేవీలు లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ లాభాలు, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, తోలు, రెగ్జిన్, షూ పరిశ్రమ, ఫార్మా, సిమెంటు, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, సోషల్ మీడియా, జర్నలిస్టుల వారికి కానీ, అలాగే కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన, హోటల్ వ్యాపారంలో లాభాలు, సినిమా రంగంలో వ్యాపార వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్ వ్యాపారంలో అనుకూలత, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలో లాభం, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె ఉత్పత్తిదారులకి లాభవంతంగా ఉండడం, రాజకీయ రంగంలో అనుకూలత, సినిమా రంగంలో లాభాలు, కళాకారుల, క్రీడాకుల, విదేశాలు కూడా మంచి అభివృద్ధి, కుటుంబ సౌఖ్యము, సత్సంతాన ప్రాప్తి, ఆత్మీయుల కలయిక, ఆనంద యోగం, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి లాభవంతమైన శుభయోగం, సువర్ణ, వజ్ర, ఆభరణ ప్రాప్తి, వివాహయోగ్యత, సత్సంతాన ప్రాప్తి, ఆస్తి పంపకాల లాభాలు, మంచి మాట తీరు, అందరిలో అనుకూలతని, ఆనందాన్ని పొందుకునే శుభదినం. ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది. 1 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారికి కూడా ప్రాంగణ నియామకాల్లో ఉద్యోగాన్ని పొందుకోవడం. ఎక్కడ స్వామి చాలా రోజులైంది ఉద్యోగం లేక ఇబ్బంది పడుతున్నాం, మీరేం రోజువారీ ఫలితాల్లో, మంత్లీ ఫలితాల్లో, వార ఫలాల్లో ఉద్యోగం అని చెప్తున్నారు, మాకు ఉద్యోగం రావటం లేదు. ఒకసారి జన్మ జాతకాన్ని చూపించుకోవచ్చు కదా, తగిన పరిహారాలు చేసుకోవచ్చు కదా. గోచార ఫలితాల్లో తప్పకుండా మీకు ఉద్యోగ లాభం ఉంది. ఇవాళ ప్రాంగణ నియామకాలు ఉంటే తప్పకుండా మీకు ఉద్యోగం వచ్చే అవకాశం, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైర్ల వ్యాపారం, ముద్రణాలయం, గ్యాస్ వ్యాపారం, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమల్లో, మత్స్యకారులకి, రొయ్యలు, చేపల చెల్లెల వారికి లాభాలు, చేనేత, వస్త్ర, దర్జీ పని చేసే వారికి, పెట్రోలియం, బేకరీ, నూనె పదార్థాలు కూడా
మంచి లాభవంతమైన శుభస్థితి. బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపరిశ్రమ లాభాలు, సినిమా రంగంలో వృద్ధి, రాజకీయ రంగంలో అనుకూలత, కళాకారుల, క్రీడాకారులకి లాభవంతమైన శుభయోగాలు, వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకోవచ్చు, అనుకున్నటువంటి కార్యసిద్ధి, వ్యవహార లాభాన్ని పొందుకోవచ్చు. సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా మంచి లాభాలు, కుటుంబ సౌఖ్యం, ఆస్తి పంపకాలు, నూతన ఆస్తి పాత్రలు కొనుగోలు చేయడం, వాహన యోగం, డ్రైవర్లకి పెయింటర్లకు కలిసి రావడం, రైతన్నలకి పంట లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా అనుకూలవంతమైన శుభయం. ఈ రోజు సుఖము, సంతోషం, ఆనందకరమైన రుణ విమోచనం, రోగనాశనాన్ని పొందుకునే రోజుగా చెప్పవచ్చు. వీరికి 5 అంకెను దృష్టిగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. మకర రాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. మంచి విలాసవంతమైన జీవనం, బుద్ధి వికాసం, మాతాపితృల సౌఖ్యం, అసాధ్యం అనుకున్న పనిని సుసాధ్యం చేసుకోగలిగే అదృష్టయోగం. ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగాన్ని పొందుకుంటారు. మీరు కఠినమైనటువంటి పరీక్షల్లో ఉన్నత శ్రేణిలో మీరు విజయాన్ని సాధిస్తారు. ఏ పరీక్ష అయినా సరే మీరు సునాయాసంగా విజయాన్ని సాధిస్తారు. ప్రయాణ లాభం, తీర్థయాత్ర సేవన, వాహన యోగం, వైద్యులకి, వైద్య బృందాల వరకు, న్యాయవాదులకు కలిసి రావడం, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్ వ్యాపారంలోను, సినిమా రంగ వ్యాపారంలో అభివృద్ధి, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలోను, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ లాభాలు, రాజకీయ నాయకులకు అనుకూలత, సినిమా రంగంలో కూడా మంచి వ్యాపార లాభం, కళాకారుల, క్రీడాకారులకు అభివృద్ధి పొందుకోవడం, సోషల్ మీడియా జర్నలిస్టుల వరకు కూడా లాభాలు, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు అభివృద్ధి పొందుకోవడం, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకు అనుకూలత, ఆస్తి పంపకాలు, స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం, వివాదాలు సమసిపోవడం, కోర్టు వివాదాలు అనుకూలంగా మారడం, ఆరోగ్యవంతమైన శుభలక్షణం, పిల్లల వల్ల గౌరవం, ఆనందాన్ని పొందుకునే అదృష్టయోగం. ఇది చాలా ప్రశాంతమైనటువంటి రోజుగా చెప్పవచ్చు. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. కుంభరాశి వారి ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి. బంధులాభం, మిత్ర సౌఖ్యం, ఆర్థిక ప్రయోజనం, ప్రాంగణ నియామకాలు, ఉద్యోగం, ఉన్నతమైనటువంటి విద్యాభివృద్ధి, ఉద్యోగంలో ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు ప్రాప్తించిన అవకాశం, కళాకారులకి, క్రీడాకారులకి మంచి లాభాలు, సినిమా రంగంలో కూడా వ్యాపార వృద్ధి, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, చేనేత, వస్త్ర, దర్జీ పనిచేసే వారికి, పెట్రోలియం, బేకరీ పదార్థాలకి అభివృద్ధి, లాటరీల వల్ల, జూదం వల్ల ధన ప్రాప్తి, కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు, మ్యారేజ్ శుభవార్త వినవచ్చు, ఈవెంట్ మేనేజ్మెంట్, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన సూపర్స్టమ్ లాభాలు, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారం, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు ఉన్నాయి. ప్రశాంతమైనటువంటి జీవనాన్ని పొందుకుంటారు. ఉన్నతమైనటువంటి విదేశీయానం, విదేశాల్లో స్థిర నివాసం, గ్రీన్ కార్డ్, పిఆర్ లాంటి శుభవార్త వినవచ్చు. ఇవాళ ఆదివారం అండి అంటే శనివారం, ఆదివారం ఏదైనా టూర్లో ఉండవచ్చును, మెయిల్స్ ఓపెన్ చేసుకోలేదు, ఇవాళ అటువంటి శుభవార్త వింటారు. లేదంటే ఎవరైనా మీకు ఫోన్ చేసి చెప్పే అవకాశం ఉండవచ్చును. ఏదైనా సరే శుభవార్త, వివాహ సంబంధ, సంతాన వార్తలు కూడా వినే అవకాశాలు కలగబడుతున్నాయి. ఇదంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులు కూడా లాభాలు, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు, మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. ఈ రోజు మీ యొక్క ఆధీనంలో ఉండేటువంటి రోజుగా చెప్పవచ్చును. వీరికి 9 అంకెల అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీనరాశి వారికి ధైర్యము, సాహసము, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభము, ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్, ఎలక్ట్రికల్, విద్యాలయ, వ్యాయామ, చిట్ ఫండ్, ఫైనాన్స్, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాల లాభాలు, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ కూడా మంచి లాభాలు, విదేశాల్లో, స్వదేశంలో విద్యాభివృద్ధి, ఉద్యోగ ప్రాప్తి, నూతన వస్తు వాహనాదులు కొనుగోలు చేసే అవకాశం, ఆస్తి పంపకాల లాభాలు, నూతన ఆస్తులు కొనుగోలు చేయడం, కుటుంబ సౌఖ్యం, సోదర మైత్రి, శుభవార్త శ్రవణం, వివాహ యోగము, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్, సోషల్ మీడియా జర్నలిస్టుల వారికి, ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్, గాజు పరిశ్రమ, ఫార్మా, సిమెంట్, ఐరన్, ఇటుకల, ఇసుక వ్యాపారంలోను, ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావుతో వారికి, తోలు రెగ్గిన షూ పరిశ్రమ లాభాలు, నర్సరీ తోటలు, పూజా ద్రవ్యాపారం అభివృద్ధి పొందుకోవడం, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచ కర్మాగారం, టైల్స్, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారం, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపాన హోటల్ వ్యాపారంలో వృద్ధి పొందుకోవచ్చు. రాజకీయ రంగంలో అభివృద్ధి, కళాకారుల, క్రీడాకారులకు మంచి లాభాలు, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వం, కులవృత్తుల వారికి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటలకు కూడా చాలా మంచి అభివృద్ధి, మాట తీరు, వ్యవహార శైలి, బంధుమిత్రులతో సరదాగా ఉండడం, తప్పకుండా మంచి శుభవార్తలు వింటారు, అనుకున్నది సాధించే అవకాశం, దానగుణం, దైవ సంకల్ప కార్యక్రమంలో పాల్పొందే అవకాశం, మంచి అభివృద్ధి పొందుకుంటారు. ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పవచ్చు. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః
గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్త సుఖినో భవంతు. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. 10 లక్షల సబ్స్క్రైబర్స్ నాకు కావాలి. దయచేసి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ మరొకసారి నమస్కారంతో మీ కిరణ్ శర్మ.